ఏలూరు జిల్లా కొయ్యేలుగూడెం మండలంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం, మండల అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే చిరి బాలరాజు పాల్గొన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి మండలంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులపై వివరాలు తెలుసుకున్నారు. పెట్టుబడి బిల్లులు ఇంకా పెండింగ్లో ఉంటే సంబంధిత అధికారులు వెంటనే అధికారిక సమాచారం అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉండే కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల ముందుండి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అధికారులు తమ విధులను నిబద్ధతతో నిర్వహించి గ్రామాలు, పంచాయతీలు, మండలాల అభివృద్ధికి కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. మండల ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గంజిమాల రామారావు, తహసీల్దార్, ఎంపీడీఓ, జెడ్పీటీసీలు, ఎంపీపీ, సర్పంచులు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయండి. ఎన్నికల సమయంలోనే మేము రాజకీయాలు అనేది పక్కన పెట్టాం. ఇప్పుడు ప్రజా శ్రేయస్సే మాకు ముఖ్యం. ప్రజల కోసం మేము ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళని ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పెట్టద్దు. ఏదైనా సమస్య వచ్చి మీ దగ్గరికి వస్తే ఆ సమస్యని పరిష్కరించడానికే చూడండి. దాన్ని మళ్ళీ ప్రొలాంగ్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టి 10 సార్లు ఆఫీస్ చుట్టూ తిరిగే విధంగా మీరు చేసుకోవద్దు. ప్రతి సమస్య నాకు ఫోన్ ద్వారా కానీ లేకపోతే మా ఆఫీస్లో దగ్గరికి రావడం జరుగుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి సమస్యని అక్కడి వరకే క్లోజ్ చేసి ఆ సమస్య త్వరితగతిన పూర్తి చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్క అధికారికి తెలియజేస్తున్నాం. అలాగే మీరు పర్ఫెక్ట్గా పనిచేసినంత కాలం మేము మీ గురించి మాట్లాడడం. ఏమాత్రం మీరు అశ్రద్ధగా పనిచేస్తే వేటు మాత్రం తప్పదు. అది మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాం. నేను అందరిలాగా ఎమ్మెల్యేని కాదు. నాకు ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమం ముఖ్యం. మీరందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సమస్యలు తీర్చే విధంగా మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే మీ మండలంలో ఉన్నటువంటి సమస్యల్ని ఇమీడియట్లీగా